చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఇప్పటికైనా మహేంద్ర సింగ్ ధోని వదిలేయాలని హెడన్ కోరాడు. వెంటనే కామెంటరీ ప్యానెల్ లో చేరిపోవాలని ధోనికి సూచించాడు హెడన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్ విజయం సాధించగా ఆ తర్వాత వరుస 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్ లో 9వ వికెట్ కు మహేంద్ర సింగ్ ధోని రావడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే నిన్న ఆదివారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై ఓడిపోవడానికి మహేంద్ర సింగ్ ధోని కూడా కారణమయ్యాడు. చివర్లో మ్యాచ్ ఫినిష్ చేయాల్సింది పోగా సందీప్ శర్మ బౌలింగ్ లో 6 కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ధోని. దీంతో చెన్నై ఓడిపోయింది. అదే చివరి ఓవర్లో మ్యాచ్ గెలిస్తే ధోని హీరో అయ్యేవాడు. అయితే మ్యాచ్ గెలిపించకుండా ధోని అవుట్ కావడంపై చెన్నై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాథ్యూ హెడన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మానేసి వెంటనే కామెంటరీ ప్యానెల్లో మహేంద్ర సింగ్ ధోని చేరిపోవాలని వెల్లడించాడు. ఇంకా ఎన్ని రోజులు క్రికెట్ ఆడతావు, ఆ బాధల నుంచి బయటకు వచ్చేయి అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని అన్నాడు.